హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే కనుక నేను మీ ముందుకు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను. సో నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో, మన ఛానల్లో ఇప్పటి వరకు అయితే కనుక నేను మహాగాథ అనేటువంటి బుక్ నుంచి ఇంపార్టెంట్ ఒక 100 స్టోరీస్ని పోస్ట్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. అలాగే కొన్ని వీడియోస్ అయితే మీకు అందరికీ అర్థమయ్యేలాగా నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ వస్తున్నాను. సో మీకు గనక మన హిందూ పురాణాల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో లేట్ ఇన్ 2 డేస్ వీడియోలోకి వెళ్ళిపోదామా? సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు యజ్ఞం అనేది ఎందుకు చేస్తారో ఒకసారి తెలుసుకుందాం మనం. యజ్ఞం అనేది మానవులు దేవతలని ప్రసన్నం చేసుకొని వారి దగ్గర నుంచి మేలు అయితే మనం ఆశిస్తామన్నమాట. దేవతలు వారి యొక్క ఆశీర్వాదాన్ని అయితే మనకు అందజేస్తారు. తద్వారా మంచి జరుగుతుంది మానవులకి. అది మనం ఇప్పుడు వర్షాలు పడాలంటే వరుణదేవుడికి యజ్ఞం చేస్తాం కదా, అట్లా. సో ఇక్కడ మనం యజ్ఞం చేసినప్పుడు కొన్ని నెయ్యి అలాంటి పదార్థాలను అయితే డైరెక్ట్గా మనం యజ్ఞంలో వేస్తామన్నమాట, ఆహుతిస్తాం. అయితే ఇక్కడ అగ్నిదేవుడు అలాగే మనం అందులో ఆహుతి ఇచ్చేటప్పుడు మనం ఏ దేవతకైతే దీనిని మనం ఆహుతిస్తున్నామో ఆ దేవత యొక్క నామాన్ని చదివి అలాగే స్వాహ అంటాం అన్నమాట చివరిలో. అయితే అప్పుడు ఎప్పుడైతే మనం స్వాహ అని అంటామో మనం సమర్పించింది ఆ దేవతల వరకు చేరుకుంటుందన్నమాట. మనం ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. దేవతలు వారి యొక్క శక్తి అనేది పెరగాలి అన్నా, అట్లా స్టేబుల్గా ఉండాలి అన్నా కానీ ఇదంతా కూడా వారికి పోషణ అనేది ఎలా జరుగుతుంది అంటే మానవులు చేసేటువంటి యజ్ఞాలు అన్నమాట. సో ఇక్కడ మనం ఆహుతి ఇచ్చింది ఏదైనా వారి వరకు చేరాలి అంటే మనకి స్వాహ అనేటువంటి దేవత సహాయం అయితే కావాలి. ఆవిడ మన మానవులు సమర్పించిన అన్నీ కూడా ఆ దేవతల వరకు చేరవేస్తుంది. దేవతలకి మనం మానవులు చేసేటువంటి యజ్ఞం అలాగే యజ్ఞంలో సమర్పించేటువంటి ఆహుతి వారికి ఆహారం లాంటిదన్నమాట. అయితే ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు అగ్నికి అలాగే స్వాహకి ఇద్దరికి కూడా వివాహాన్ని అయితే జరిపిస్తాడు. అయితే ఇప్పుడు మన స్టోరీలోకి వస్తే కనుక వజ్రశివుడు అనేటువంటి ఒక రాజు కూడా యజ్ఞాన్ని అయితే తలపెడతాడు. అయితే ఆయన పక్కనే ఆయన యొక్క కుమారుడు అయినటువంటి నచికేతుడు అనేటువంటి బాలుడు కూర్చుని ఉంటాడు. అయితే వారి యొక్క తండ్రి ఇట్లా యజ్ఞంలో అయితే కొన్నిటిని సమర్పిస్తూ ఉంటాడనమాట. ఆ సమర్పించేటప్పుడు ఇది మహాశివుడికి అలాగే ఇది విష్ణువుకి అని చెప్పేసి వాళ్ళ నామాలు జపించి తర్వాత స్వాహ అంటుంటాడనమాట. అట్లా వాళ్ళకి అవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటాడు. అలాగే ఆయన కొన్ని దానాలు కూడా చేశాడు. ఆ దానాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కనుక ఆవుల్ని దానం చేశాడనమాట. ఒక దేవత పేరు చెప్పి, అంటే వాయుదేవుడి నామం చెప్పి కొన్ని ఆవుల్ని దానం చేశాడు. అలాగే ఇంద్రుడి నామం చెప్పి కొన్ని ఆవుల్ని దానం చేశాడు. ఇట్లా దేవతలందరినీ కూడా వర్ణుడు చెప్పి అట్లా దానం చేశాడు. అయితే ఇక్కడ ఆవుల గురించి మనం వాటి యొక్క పరిస్థితిని కనుక మనం గమనిస్తే అవి ముసలివి అలాగే బలహీనమైనవన్నమాట. అట్లాంటి వాటిని దానం చేస్తున్నాడు. అయితే ఇదంతా చూసినటువంటి నచికేతుడు వారి తండ్రితో అంటున్నాడు, మీరు ఏవైతే దానం చేశారో అవి మీకు అక్కర్లేకపోవడం వల్ల, అంటే మీకు పనికి పోవడం వల్ల మీరు వాటిని దానం చేస్తున్నారు. అప్పుడు దానానికి అర్థం ఏముంటుంది? దానం ఎప్పుడైనా మనం చేసేది ఏంటంటే అవి మంచివి అలాగే శ్రేష్టమైనవి అయితే మనం దానం చేయాలి వాటిని. కాబట్టి అలా అనేసరికి అప్పుడు ఈ యొక్క రాజుకు కోపం వచ్చి, వారి కుమారుడే కదా అలా అంటుంది, నీకేం తెలియదు ఆయన, నీవు పక్కన కూర్చో. ఇప్పుడు నువ్వు ఏదన్నా మాట్లాడితే ఈ యొక్క యజ్ఞానికి అయితే నీవు ఆటంకాన్ని కలిగిస్తావు. తద్వారా దేవతలకైతే కోపాన్ని కలిగించిన వారం అవుతాం మనం. కాబట్టి నువ్వు పక్కన ఊరుకో అని చెప్పంటే ఆ పిల్లవాడేమో, నేను నీకు ఆస్తినే కదా, కాబట్టి నీవు నన్ను ఎవరికి సమర్పిస్తావు, నీవు నన్ను ఎవరికి దానంగా ఇస్తావు, ఏ దేవతకి ఇస్తావు అని చెప్పేసి ఆ బాబు అయితే అడుగుతున్నాడు అనమాట. ఈయనకి కొంచెం కోపం వస్తూ ఉంది. కానీ పిల్లవాడిని ఏమనలేక, నీవు అడ్డురాకు యజ్ఞానికి అని చెప్పేసి ఆయన మిగిలినవన్నీ కూడా సమర్పిస్తున్నాడు. సూర్యునికి అట్లాగే చంద్రునికి
వాళ్ళ యొక్క నామాలు జపించి తర్వాత స్వాహ అంటున్నాడు అనమాట. అయితే ఈ పిల్లవాడు మళ్ళీ వచ్చి ఇక ఒడిలోకి వచ్చి కూర్చున్నాడు. మీరు చెప్పండి, నన్ను ఏ దేవతకు సమర్పిస్తారు, ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి అంటే ఇక తండ్రికి అయితే కోపం వచ్చింది. కోపం వచ్చి నిన్నైతే నేను యమధర్మరాజుకి సమర్పిస్తాను అని చెప్పేసి స్వాహ అన్న ఏం అనలేదు, కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడనమాట కోపంగా. అయితే నచికేతుడు ఎంత వినయం కలిగిన వాడంటే తండ్రి మాట జవదాటిన వాడనమాట. అయితే ఇక ఆయన ఎక్కడైతే ఆ యొక్క యజ్ఞం జరుగుతుందో అక్కడి నుంచి బయలుదేరిపోయాడు అన్నీ సర్దుకుని. అయితే వారి తండ్రి పిలిచి, నాయనా నీవు ఎక్కడికి వెళ్తున్నావు, ఇటురా అని చెప్పానంటే, లేదు మీరు నాకు ఆదేశాన్ని అయితే ఇచ్చారు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళమని, కాబట్టి నేను మీ యొక్క మాటని అంగీకరిస్తున్నాను, అలాగే దాన్ని నేను పాటించడానికి ప్రయత్నిస్తున్నాను, నేను వెళుతున్నాను అని చెప్పేసి అతనైతే వెళ్ళబోతూ ఉన్నాడనమాట. అయితే ఒక పక్కన రాజేమో నా యొక్క భావోద్వేగాలు అన్నిటినీ కూడా నేను జయించాను, కానీ నాకున్నటువంటి ఆ కోపాన్ని అయితే నేను జయించలేదు, దానివల్లే ఈరోజు నేను అంటే ఆయన ఇంటెన్షనల్గా అనకపోయినా దాన్ని నచికేతుడు తన యొక్క తండ్రి ఆదేశంగా భావించి దాన్ని పాటించడం కోసం ఆయన అయితే నరకం వైపుగా వెళ్తూ ఉన్నాడనమాట. అయితే ఆ పిల్లవాడు తిరిగి వచ్చి వారి తండ్రి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాడనమాట. నన్ను ఆశీర్వదించండి, నేను వెళ్ళి యమధర్మరాజుని కలిసి తిరిగి వస్తాను అని చెప్పాడనమాట. అయితే అప్పుడు రాజు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు, నీవు నరకం వరకు వెళ్ళాలి అంటే ఎవరైనా కానీ భౌతిక శరీరంతో నరకానికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు, అక్కడ కేవలం ఆత్మలు మాత్రమే వెళ్తాయి. సో ఇక్కడ భూమి మీద ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్తూ ఉంటారు. అలాగే నరకంలో వారు చేసినటువంటి తప్పులకి శిక్షణ అయితే అనుభవిస్తారు. కాబట్టి ఇప్పుడు నీవు ఇంకా మరణించలేదు, నీవు జీవించే ఉన్నావు, కాబట్టి నీవు నరకంలో ప్రవేశించడం అనేది సాధ్యం కాదు. అలాగే నీవు నరకం వెళ్ళే మార్గంలో రాక్షసులటువంటి వారి యొక్క లోకాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి. మనం అతల వితల సుతల పాతాల లోకం, అలాగే మహాతల లోకం, తలాతల లోకం, సో ఇట్లా రాక్షసులకు సంబంధించినటువంటి లోకాలన్నింటినీ కూడా క్రాస్ చేసుకుంటూ నరకంగా అయితే వెళ్ళాలి. కాబట్టి ఇది సాధ్యమైనటువంటి విషయం కాదు అన్నమాట. అయితే నచికేతుడు మాత్రం ఆయన ఎక్కడా కూడా గివప్ చేయాలనుకోలేదు. సో ఇక్కడ నచికేతుడిని చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుందంటే, మనం ధ్రువుడిని గురించి చూసాం కదా, ఆయన కూడా ఎట్లా అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువుని దర్శనం అయితే కలిగించుకున్నాడు, ఎన్ని ఆటంకాలు వచ్చినా. సో ఆ బాలుల్లో అంతటి పట్టుదల అట్లా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా నచికేతుల్లో కూడా అతను కూడా బాలుడే కదా, సో ఆయన పట్టుదలగా ఏది విడిచిపెట్టకుండా ఎలాగైనా సరే తను అనుకున్నది సాధించాలి అని నరకానికి అయితే బయలుదేరాడు. అయితే నరక ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి లోపల నుంచి అరుపులు, కేకలు, అట్లాగే ఆయనకి ఏవైనా దృశ్యాలు కనిపిస్తే కనుక అవి భయంకరంగా ఉన్నాయన్నమాట. కొన్ని ఆత్మల్ని చూస్తే వాళ్ళ గోడల నుంచి రక్తం కారడం, అట్లా ఎక్కడ చూసినా కూడా ఒక భయానక పరిస్థితి ఉంది, రక్తపాతం కనిపిస్తుంది. అట్లాగే మిగిలిన ఏ దృశ్యమైనా కానీ అది ఎవరు కూడా బ్రతుకున్న వారు చూసేటువంటి విధంగా ఉండదన్నమాట. అరుపులు, కేకలు, వారికి శిక్షలు పడుతూ ఉంటాయి కదా. సో అవన్నీ చూసి అదిరిపడ్డాడనమాట నచికేతుడు. కానీ ఆయన వచ్చినటువంటి పని కోసం మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. ఆయన లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా అక్కడ ఉండేటువంటి ఆ నరకానికి ఉండేటువంటి ద్వారం ఉంటుంది కదా, ఆ డోర్ దగ్గరికి వెళ్ళి కొట్టుకుంటున్నాడు, కానీ లోపలికి వెళ్ళడానికి మాత్రం వీలవ్వట్లేదు. ఎందుకంటే ఇతను జీవించినటువంటి మానవుడు కదా, కాబట్టి అది అసంభవం అన్నమాట. అట్లా 3 రోజులు అయితే గడిచిపోయాయి. అయితే 4వ రోజు ఆయనకి ఒక శబ్దం అయితే వినిపించింది.
ఎవరు నీవు అనేటువంటి మాట అయితే ఆయనకి వినిపించిందనమాట. అయితే తిరిగి చూస్తే సాక్షాత్తు యమధర్మరాజు ఆయన ఎదుట నిలబడి ఉన్నాడు. అయితే యమధర్మరాజు ఒక చేతిలోనేమో గద, అలాగే మరొక చేతిలోనేమో పాశం అంటాం కదా, యమపాశం, దాన్నైతే పట్టుకుని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన చూడడానికి ఎట్లా ఉన్నాడంటే ఆయన యొక్క వర్ణం అనేది మనకి ఎప్పుడైనా కానీ తుఫాను వచ్చినప్పుడు మేఘాలు ఏ విధంగా గర్జిస్తూ ఉంటాయి, సో ఆ విధంగా ఉందన్నమాట ఆయన యొక్క వర్ణం అనేది. అట్లాగే ఆయన ధరించినటువంటి మెడలో ధరించినటువంటి పూలమాల ఎట్లా ఉందంటే అగ్ని జ్వలిస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది. సో ఆయన అయితే వచ్చి ఎవరు నీవు అని ప్రశ్నించాడు. అయితే అలా అడిగి యమధర్మరాజు అలా అడిగేటప్పటికి ఇక నచికేతుడు అసలు అతను నరకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అనే దాని గురించి జరిగిందంతా ఆయనకి వివరించాడనమాట. ఇట్లా వారి తండ్రి ఆదేశం ఇవ్వడం వల్ల యమధర్మరాజు దగ్గరికి వచ్చాడని. అయితే యమధర్మరాజు ఇటువంటి సంఘటన అయితే ఆయన యొక్క జీవితంలో ఎప్పుడు చూసుండడు. సో ఎవరైనా కానీ నరకానికి వెళ్ళాలని ఎవరు అనుకుంటారు అంటే చనిపోయిన వాళ్ళు కూడా అనుకోరు నరకానికి వెళ్ళాలని. కానీ ఈ బాలుడు తన తండ్రిని మాట జబదాటకుండా నరకానికి అయితే వచ్చాడు. అయితే అదంతా విన్నటువంటి యమధర్మరాజు సరే లోపలికి వెళదాం పదా అన్నాడనమాట. అయితే ఇక ద్వారంలో నుంచి వీళ్ళు లోపలికి వెళుతూ ఉండగా దృశ్యాలు అనేవి అతి భయంకరంగా ఉన్నాయి. మరి శిక్షలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, సో అదేవిధంగా ఆ చనిపోయినటువంటి ఆత్మల్ని ఇక కాగుతున్న నూనెలో వేయించడం, అట్లాగే వారి యొక్క ఆ ఆత్మల నుంచే చూస్తే రక్తం స్రవించడం, అలాగే అవి కాలిపోతూ ఉండడం, కొన్నిటిని అట్లా వేలాడదీసి ఉన్న ఆత్మలు ఉంటాయి. అట్లాగే ఆ ఆత్మలు కూడా అవి ఆల్రెడీ వాళ్ళ యొక్క భౌతిక దేహాన్ని వదిలిపెట్టే కదా వచ్చింది నరకానికి. అయినా అక్కడ కూడా వాళ్ళు చావునే కోరుకున్నట్టు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిక్షల్ని తట్టుకోలేక మాకు మరణం అయితే వస్తే బాగుండు, అంటే ఆత్మకు కూడా మరణం వస్తే బాగుండు అన్నట్టుగా అవి అయితే కోరుకుంటూ ఉన్నాయన్నమాట. సో ఈయన బయట చూసిన దానికన్నా ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అతి భయంకరంగా ఉంది. అది ఇక మాటల్లో చెప్పలేనిది అనమాట. అయితే నచికేతుడు మీరు నన్ను లోపలికి ఎందుకు రానిచ్చారు, నేను మా తండ్రి గారు నాకేం చెప్పారు అంటే భౌతిక శరీరం ఉన్నవాళ్ళు నరకంలోకి అనుమతించబడరు అని చెప్పారు. కానీ మీరు నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి అంగీకరించారు, ఎందుకు అని అడిగాడనమాట. అయితే నీ యొక్క పట్టుదలను చూసి నాకు ముచ్చటేసింది. నీవు 3 రోజులు కూడా పట్టు విడవకుండా నా కోసం ద్వారం దగ్గర అలాగే వేచి చూసావు, కాబట్టి అది నచ్చి నాకు నిన్ను లోపలికి రమ్మన్నాను. అయితే ఇప్పుడు ఏవైతే మనకి రూల్స్ ఉంటాయి కదా నరకానికి, వాటిని నీ కోసం నేను బ్రేక్ చేశాను, అందుకని నేను లోపలికి రానిచ్చాను. అయితే ఇక్కడ ఆయన రూల్స్ని బ్రేక్ చేశాను అనే సమయంలో ఈ యొక్క సిచ్యువేషన్ అనేది నచికేతుడిని మార్కండేయుడితో అయితే పోల్చాడనమాట. మార్కండేయుని కథ మనం వినే ఉంటాం కదా, ఆయనకి అంటే మరణం లేకుండా ఉండడాన్ని అది శివుడు ప్రసాదించాడనమాట ఆ వరాన్ని. అయితే యమధర్మరాజుతో పోరాడి ఆయనైతే మార్కండేయుని అయితే చిరంజీవిగా చేశాడు. సో అట్లాగే అసలు జన్మించినటువంటి మానవులకి మరణం అనేది అది సృష్టి ధర్మం, కానీ ఇక్కడ మరణం అనేది లేకుండా చేయడం అనేది సృష్టి ధర్మానికి విరుద్ధం కదా. అయినప్పటికీ కూడా అక్కడ మార్కండేయుని యొక్క భక్తికి మెచ్చినటువంటి శివుడు ఆయనకైతే అలాంటి వరాన్ని అయితే ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ నచికేతుడిని కూడా నరకంలోకి అయితే తీసుకుని వెళ్ళారనమాట యమధర్మరాజు. అయితే ఇలా అంటున్నారు, నువ్వు 3 రోజులు వేచి చూసావు ఎక్కడా కూడా విశ్వాసాన్ని కోల్పోకుండా, కాబట్టి నేను మీ తండ్రి గారు ఏదైతే నీకు ఆదేశం ఇచ్చారో యమధర్మరాజుని వెళ్ళి కలవమని, సో అదైతే నీవు పూర్తి చేశావు ఇప్పుడు, కాబట్టి నా వైపు నుంచి నేను కూడా నీకు 3 వరాలను అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను అని అంటే, అప్పుడు నచికేతుడు 3 వరాలు ఎందుకు అని అంటే 3 రోజులు వేచి చూసావు కాబట్టి 4వ రోజు నేను వచ్చి నిన్ను కలిశాను, కాబట్టి నేను 3 వరాలను అయితే నీకు ఇద్దాము అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారనమాట. అయితే
3 వరాలు కోరుకోమన్నప్పుడు ఇక నచికేతుడు అడుగుతున్నాడు అనమాట. మొదటి వరంగా ఏంటంటే వారి యొక్క తండ్రి సుఖ సంతోషాలతో అలాగే ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుస్తో ఉండాలి అని చెప్పేసి కోరుకున్నాడు అనమాట. తదాస్తు అన్నాడు యమధర్మరాజు. అలాగే రెండవది ఏంటంటే స్వర్గానికి వెళ్ళేటువంటి మార్గాల గురించి నాకు చెప్పండి అన్నారు. అంటే స్వర్గానికి వెళ్ళడానికి అసలు ఎలిజిబుల్ ఎట్లా అవుతారు ఏంటి అని అడిగాడు అనమాట. ఎందుకంటే తద్వారా నచికేతుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఈ విషయాలన్నీ నేను తెలుసుకొని స్వర్గానికి ఎలా వెళ్ళాలనేది తెలుసుకుంటే నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మానవ జాతి అందరినీ కూడా నేను మేల్కొల్పుతాను, అందరికీ కూడా ఇది నేను వివరిస్తాను. తద్వారా వాళ్ళు నరకంలో పడేటువంటి ఈ బాధల్ని అలాగే ఈ కష్టాలని వాళ్ళు తప్పించుకుంటారు అని చెప్పని అడిగితే యమధర్మరాజు దానికి కూడా తదాస్తు అన్నాడు అనమాట. ఇక మూడోది ఏంటంటే ఒక జీవి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అడిగాడు అనమాట. అప్పుడు యమధర్మరాజు ఇది సీక్రెట్ లాంటిది, అంటే ఈవెన్ దేవతలు కూడా ఇదొక మిస్టరీ లాంటిది, ఈ విషయం గురించి అయితే నేను నీకు చెప్పలేను. కాకపోతే నీవు ఏదైనా కోరుకో, నీకు ఇంద్రుడి యొక్క సింహాసనం కావాలా, లేకపోతే స్వర్గంలో ఉన్నటువంటి అప్సరసలు కావాలా, అలాగే చెప్తూ పాతాళ లోకంలో ఉన్నటువంటి సంపద నీకు కావాలా, అలాగే భౌతికంగా భూమి మీద ఎటువంటి వేరే లోకాల్లో ఎక్కడైనా కానీ ఎటువంటి సుఖాన్ని నీవు కోరుకున్నా దానికి 1000 రెట్లు అయితే నేను నీకు ప్రసాదిస్తాను, కోరుకో అని చెప్పి అన్నాడు అనమాట. అయితే నచికేతుడు మాత్రం ఆయన అడిగిన ప్రశ్న మీదే ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, తిరిగి మళ్ళీ జన్మ అనేది ఉంటుందా, లేకపోతే అది అక్కడితో ఆగిపోతుందా? మీరు ఏమన్నారు ఇంతకుముందు, ఈ సృష్టి యొక్క ధర్మానికి విరుద్ధంగా మీరు నా కోసం నిలబడతానని అన్నారు కదా అని, ఎలాగైనా సరే మీరు ఈ ప్రశ్నకైతే సమాధానాన్ని అయితే నాకు చెప్పండి అని అడిగాడు అనమాట. అయితే యమధర్మరాజుకి అయితే అర్థమైపోయింది, ఈ బాలుడు భౌతిక సుఖాలు కన్నప్పటికీ కూడా శాశ్వతమైన సత్యాన్ని గురించే తను అన్వేషిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ నచికేతుడు కూడా మన ఎలాంటి సుఖాలు ఉన్నప్పటికీ కూడా అవి కొంతకాలానికి వరకు బాగానే అనిపిస్తాయి, కానీ అవి ఏదో ఒక రోజు ఎండ్ అయితే అయిపోతాయి కదా. సో ఎక్కడో చోట అవి ఆగిపోవడం అయితే జరుగుతుంది. కానీ శాశ్వత సత్యాన్ని అయితే తెలుసుకుంటే ఎప్పటికీ కూడా మనం సుఖంగానే ఉంటాము అనేటువంటి నచికేతుని యొక్క ఆలోచన అర్థమైందనమాట యమధర్మరాజుకి. అయితే ఇక యమధర్మరాజు ఆయనకి జ్ఞానాన్ని అయితే ప్రసాదించారనమాట. ఏం చెప్తూ ఉన్నారు, ఒక ఆత్మనైతే కనుక రథం నడిపేవాడిగా ఆయన సంబోధించారనమాట. సో ఆ రథానికి అంటే రథాన్ని నడిపేవాడు ఆత్మ, అలాగే కళ్ళాలు ఏవైతే ఉంటాయో అది ఒక మన మైండ్ అనమాట. అలాగే మనకి గుర్రాలు ఉంటాయి కదా, అవి మన యొక్క జ్ఞానేంద్రియాలు, సెన్సెస్ అంటాం కదా అవి. సో ఎవరైతే కనుక మన యొక్క జ్ఞానేంద్రియాల నుంచి వచ్చేటువంటి ఆ సుఖాన్ని వాళ్ళు కంట్రోల్లో ఉంచుకొని దాని వెనకాల అంటే వారి యొక్క కోరికలు వెనకాల పడకుండా ఉంటారో వారు మాత్రమే శాశ్వత సత్యాన్ని తెలుసుకోగలుగుతారు, అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది. అటువంటి వారు యొక్క చావు పుట్టుకున్నటువంటి సైకిల్లో వాళ్ళు చుట్టుకుపోరనమాట, వాళ్ళకైతే మోక్షం అనేది అయితే లభిస్తుంది. అలా కాకుండా ఏ ఆత్మలైతే కనుక వాళ్ళు ఏ శరీరంలోకి ప్రవేశించారో ఆ శరీరమే నేను అన్నట్టుగా వాళ్ళు భావిస్తే కనుక, అలాగే ఆ శరీరం జ్ఞానేంద్రియాల వల్ల వచ్చేటువంటి సుఖాన్ని అవి అనుభవిస్తూ ఆ శరీరమే నేను అన్నట్టుగా అవి భావించి కోరికల వెంట పడుతూ ఉంటాయి అన్నమాట. సో అటువంటి ఆత్మలకైతే మోక్షం లభించదు, అలాగే అవి తిరిగి మళ్ళీ జన్మిస్తూనే ఉంటాయి అన్నమాట. అవి శాశ్వత సత్యాన్ని వరకు అయితే తెలుసుకోవో అప్పటి వరకు కూడా వాటికి జన్మ అనేది వస్తూనే ఉంటుంది, జన్మిస్తాయి మరణిస్తాయి అట్లా అనమాట. అంటే ఇక్కడ ఆత్మలు జన్మించట్లేదు, ఆత్మలు ఏవైతే శరీరాన్ని తీసుకుంటున్నాయో ఆ శరీరానికి జన్మ అలాగే మృత్యువు అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి
మనం ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే కనుక ఆత్మకి జననం ఉండదు, అలాగే మరణం కూడా ఉండదు. ఆత్మ ఏదైతే శరీరంలోకి వెళ్తుందో ఆ శరీరానికి మాత్రమే మరణం అలాగే జన్మ అనేది ఉంటుందన్నమాట. సో అట్లా చెప్పి ఆయనకి జ్ఞానోదయాన్ని అయితే కలిగించాడు. సో నచికేతుడు ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత అదంతా కూడా మానవులకి తెలియచెప్పాలి అని చెప్పేసి ఆయన అయితే భూమి వైపు అయితే బయలుదేరాడనమాట. భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆయన రావడం చూసినటువంటి ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆయన చుట్టూ చేరారు. అయితే ఇక వాళ్ళందరూ అడుగుతున్నారనమాట, నరకంలో పాపులకి ఇచ్చేటువంటి శిక్షల గురించి వాళ్ళందరూ చెప్పమని అడుగుతున్నారు. అప్పుడు నచికేతుడు చెప్తున్నాడు అనమాట. ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుని చెప్తున్నాడు. ఆయన చూసిన కేసెస్లో ఒకటైతే చెప్తున్నాడు. అదేంటంటే కొన్ని ఆత్మలను అయితే ఇక యమభటులు ఉంటారు కదా, వాళ్ళైతే ఆజ్ఞాపిస్తున్నారనమాట ఆత్మల్ని వెళ్ళి ఆ మండుతున్నటువంటి ఆ స్త్రీ శిలలను అయితే, కొన్ని శిలలు ఉంటాయి, అవి స్త్రీ యొక్క ఆకారంలో ఉంటాయన్నమాట, మండుతూ అగ్నిగోళంలాగా మండుతూ ఉంటాయి. అటువంటి వాటిని వెళ్ళి కౌగిలించుకోమని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. సో ఆత్మలు ఇక చేసేది ఏం లేదు, అవి ఇక్కడ నుంచి తప్పించుకోలేవు కదా, వెళ్ళి ఆ యొక్క శిలల్ని కౌగిలించుకున్నప్పుడు ఆ అగ్నిలో అవి కాలిపోతూ వాటి యొక్క మాంసం అనేది మండిపోతూ ఉందన్నమాట. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. సో ఆ యొక్క దృశ్యం అయితే చెప్పిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈయన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అడిగారు, సో ఆయన ఆ యొక్క ఆత్మ చేసినటువంటి పాపం ఏంటి, సో ఏం చేయడం వల్ల తనకి ఈ శిక్ష అయితే వచ్చింది అని అడిగారనమాట. అయితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, వాళ్ళు ఆ యొక్క ఆత్మ భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క శరీరంతో ఉన్నప్పుడు, ఒక శరీరంతో ఉంటారు కదా, ఆ శరీరంతో ఉన్నప్పుడు భూమి మీద స్త్రీలను అయితే గౌరవించకుండా, వారికి పొందాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా చేశారు, అంటే ఎవరైతే అగౌరవపరిచారో స్త్రీలని, సో అటువంటి ఆత్మలకి ఈ శిక్ష అయితే పడింది అని చెప్పారనమాట. సో అట్లా చెప్పగానే యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి ఆయన వైపు చూస్తూ ఉన్నారు. సో ఈ విధంగా నచికేతుడు తనకు తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని కేవలం తన దగ్గరే ఉంచుకోకుండా అయినప్పటికీ కూడా ఆయన యొక్క తపన అనేది మన ఈ స్టోరీ బట్టి తెలుసుకుంటాం. ఏజ్ పెద్దదా చిన్నదా అనేది సంబంధం లేదనమాట. ఆయన ఈ యొక్క ఫిజికల్ ప్లెజర్స్ ఏవైతే ఇవన్నిటినీ కూడా మనం మెటీరియల్ ప్లెజర్స్ అంటాం కదా, వీటన్నిటికీ కాదు, అసలు ఆ భగవంతుని దగ్గరకి వెళ్ళాలి, అలాగే మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆయన యొక్క ఆలోచన అనేది పిల్లల్లో జనరల్గా మనం అసలు ఎవరిలో కూడా అంత మెచ్యూర్గా ఆలోచించేది మనం ఏ స్టోరీస్లో చూసుండం. కాబట్టి ఇక్కడ బాలుడైనప్పటికీ కూడా ఆయన సత్యాన్ని అయితే తెలుసుకున్నాడు. అలాగే ఆయన తెలుసుకున్నది ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ కూడా ఆయన ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని అయితే అందించాడు. సో ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుంది. మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.